ఈరోజు తెలంగాణ నిర్మాతల మండలి ప్రొడ్యూసర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు తంగడి అశోక్ రావు గారు, ప్రధాన కార్యదర్శి కనవేని శ్రీనివాస్ యాదవ్ గారు, కోశాధికారి చిరంజీవి రెడ్డి గారు మరి మొదటి సంవత్సరం అంటే మొదటి వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా ఫిల్మ్ పవర్ లో దాదాపుగా ఒక 300-400 మంది కళాకారుల మధ్యలో జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ నిర్మాతల మండలి ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి ఇంటింటి రామాయణం చిత్రాన్ని కూడా ప్రివ్యూ షో వేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి కళాకారులతో పాటుగా వివిధ ప్రాంతాల నుంచి తెలంగాణ నిర్మాతల మండలి అధ్యక్షులు కూడా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కొమ్ము కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వేముల అశోక్ గారు, కరీంనగర్ జిల్లా అధ్యక్షుని నా పేరు కనపర్తి శ్రీనివాస్, మరి చాలా మంది కూడా ఇక్కడికి వచ్చారు. సినిమా అద్భుతంగా ఉందని కొనియాడారు. మా నిజామాబాద్ జిల్లా అమ్మ జ్యోతి గారు, గంట జ్యోతి గారు కూడా సినిమాను చాలా గొప్పగా వర్ణించారు, చాలా చక్కగా తీశారని చెప్పడం జరిగింది. నిర్మాతలు మరి కళాకారులందరికీ కూడా అవకాశాలు ఇవ్వడానికే ఉన్నారు. మీ లోపల ఏదైనా ప్రతిభ ఉన్నట్టయితే ఈ నిర్మాతల మండలిని సంప్రదించినట్టయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ షార్ట్ ఫిలిం రంగంలో అవకాశం ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నా పేరు కనపర్తి శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిని. మా కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి దూస కుమారస్వామి, మా కరీంనగర్ జిల్లా కోశాధికారి సౌల రాణి, మా కరీంనగర్ జిల్లా ప్రోగ్రామ్ కన్వీనర్ సిరిచందన గారు. ఇంకెవరన్నా అన్న అదే తీసుకుంటే మంచిది, మనం యాక్టివ్గా ఉంటాం. ఎందుకంటే కళాకారునికి మెమొరీ పవర్ కూడా అవసరం. ఒక డైలాగ్ ఇచ్చినప్పుడు చెప్పేటువంటి శక్తి ఉండాలి. దానికి సంబంధించి కూడా మన కార్యక్రమం అంటే మన రోజువారీ కార్యక్రమాల్లో దినచర్యగా చేయాలి. ఇవన్నీ కూడా పాటిస్తూనే ఉంటాం. ఎందుకంటే 22 ఏళ్ళుగా నేను దాదాపు నా సంవత్సరం వచ్చేదంటే 9వ సంవత్సరంలో నేను కళాకారునిగా ప్రవేశం చేయడం జరిగింది. 22 ఏళ్ళుగా నేను ఈ షార్ట్ ఫిల్మ్ కళాకారునిగా ఉన్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనవసరమైన ఫుడ్ తినద్దని దానికి దూరంగా ఉంటున్నా. చాలామంది మీ వయసు ఎంత అని అడిగారు పోయినసారి ఒకసారి.